వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా యూఎస్ఏ లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమెరికాలో అపార్ట్మెంట్లకు పోవాలంటే ఏమేమి యాక్సెస్ ఉంటుంది, ఎవరైనా వెళ్ళొచ్చా, వెళ్ళలేరా, అది ఎలా ఉంటుంది, ఏమి అన్ని మీకు చూపించిపోతున్నాను. మా అపార్ట్మెంట్లో మెయిన్ డోర్ ఓపెన్ అవుతుందా లేదా అనేది మీకు కూడా చూపిస్తాను కదా, వచ్చేయండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇది మా అపార్ట్మెంట్ అనమాట. ఇది మేము ఉండే అపార్ట్మెంట్. అన్ని బ్లాక్స్ ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్ బ్లాక్. ఇట్లా 3 ఫ్లోర్స్ ఉంటాయి. అమెరికాలో ఎక్కువ మన ఇండియాలో లాగా పెద్ద ఫ్లోర్స్ అనేవి ఉంటాయి పెద్ద బిల్డింగ్ సిటీల్లో. ఇక్కడ మాత్రం ఇట్లా 3 ఉన్నాయి. మన సైడ్ ఏమి కింద ఉండేదాన్ని గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అంటాం కదా, వీళ్ళు అట్లా అనరు. గ్రౌండ్లో ఉండేదాన్ని ఫస్ట్ ఫ్లోర్గా కౌంట్ చేసుకుంటారు. కాబట్టి ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఫ్లోర్లు ఉన్నాయి మేము ఉండే అపార్ట్మెంట్లో. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అనమాట. మొదటిగా మనము లీజింగ్ వచ్చినప్పుడు మనకి లీజింగ్లో సైన్ చేసినప్పుడు ఈ కీ అనేది ఇస్తారు. ఈ కీ లేనిది మనం లోపలికి పోలేమన్నమాట. ఇలా ఉంటుంది మెయిన్ డోరు. మెయిన్ డోర్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి యాక్సెస్ అనేది ఉండాలి. అదేనండి ఈ కీ అనమాట, ఈ హౌస్కి. ఈ కీ ఉంటేనే లోపలికి వెళ్ళగలము. చూస్తున్నారా? ఇది వచ్చేసేసి మన వాళ్ళు వర్క్ చేసేకుంటారు కదా, వాళ్ళు వచ్చి ఈ పాస్వర్డ్ అదిమితే లోపలికి డోర్ ఓపెన్ అవుతుందన్నమాట. అప్పుడు కీ పెట్టచ్చు. ఇగో ఇలా ఈ కీ లేనిదే మనము లోపలికి వెళ్ళలేము. డోర్ ఓపెన్ అయింది కదా, మళ్ళీ ఇది తీసేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. మనము లోపలికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ లోపల నుంచి నువ్వు డోర్ లాక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేయాలన్నా లాక్ ఓపెన్ కాదనమాట. అప్పుడు నువ్వు జస్ట్ దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది డోరు. ఇది ఫ్రంట్ డోర్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి ఇది బ్యాక్ డోరు. చూపిస్తాను అండి, ఇలా ఉంటుంది. ఈ వీటి గురించి ఆల్రెడీ మన వీడియోలో ఉంది, షార్ట్ వీడియోలో చూసేయండి వెళ్ళి. ఇది బ్యాక్ గేట్. సేమ్ దీన్ని కూడా ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకే, లాక్ అయిపోతుంది. ఇలా వెళ్తే పెద్దది పెట్టి ఓపెన్ చేసి ఫుల్ డోర్ అంతా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది కదా, ఒకటి మెయిన్ డోర్కి, ఒకటి హౌస్కి, ఒకటి వచ్చేసి దీనిది పోస్ట్ బాక్స్కి పనిచేసే జిమ్ ఏరియాలో లీజింగ్ ఆఫీస్కి పోతే ఇది ట్యాప్ చేయాలన్నమాట. ఇది దానికి సంబంధించింది. ఓకే, మా బాక్స్ మీద మా మామయ్య గారి పేరు, మా హస్బెండ్ పేరు, నా పేరు ఉంది. ఇదో పోస్ట్ ఏమన్నా కానీ దీంట్లో వేసేసుకుంటారు. న్యూస్ పేపర్స్ ఇవి వచ్చాయన్నమాట. ఓకే, ఇది పేరు రామకృష్ణప్ప, నాది రేణిగాయల, మా హస్బెండ్ హరీష్ కుమార్. అలా వచ్చింది. లాక్ చేస్తే లాక్ అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు అమెజాన్ నుంచి ఏమైనా తీసుకొని వచ్చి ఓపెన్ చేసి అక్కడ కింద ఈడే పెట్టేసిపోతారు. మనం డోర్ డెలివరీ పెట్టుకుంటే వచ్చి పైన మన ఇల్లు అయితే ఆ ఇంటి దగ్గర పెట్టిపోతారు. లేదు అంటే ఇటు కింద పెట్టేసి వెళ్ళిపోతారు అనమాట. మనం తీసుకొనవచ్చు కదా. ఇప్పుడు చూపిస్తాను పదండి. పైకి ఇది ఇట్లా పైనకి వెళ్ళాలి. మన ఇంటికి వెళ్ళాలంటే సెక్యూరిటీ పరంగా ఏం భయం ఉండదు, ఎందుకంటే లోపలికి ఎవరు రాలేరు కాబట్టి బాగానే ఉంటుంది. అంత భయపడాల్సిన అవసరం లేదు. మేబీ ఎవరైనా సరిగ్గా డోర్ లాక్ చేయకుండా సింపుల్గా వదిలేస్తే అది ఓపెన్ అయిపోతుంది. కాబట్టి ఇవంతా లెటర్స్ అవే అతికిచ్చిండేది, డోర్ బాగా కరెక్ట్గా వేసేయండి అని చెప్పి. కొంతమంది పార్సల్ వాళ్ళు లేదు అంటే మన ఇంటి వాళ్ళే కానీ లగేజ్ 2 టైమ్స్ ఎత్తుకురావాలని చెప్పి అక్కడ కింద రాయి అడ్డం పెట్టేసి వెళ్ళిపోతారు. కాబట్టి అట్లా పెట్టకూడదు అని అన్నీ చెప్తా అంటారు. చూపిస్తాను రండి పైనకి. ఇది పైకి వెళ్తాం కదా, ఎవ్రీ మండే వచ్చేసి ఇక్కడంతా క్లీన్ చేసిపోతారనమాట. బయట సైడు అది వాషింగ్ ఏరియా. అప్పుడే చూపించాను కదా ఒక వీడియో, మనం స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడే వాషింగ్ గురించి ఒక లాంగ్ వీడియో పెట్టాను, వెళ్ళి చూడండి. ఇలా ఉంటుందన్నమాట. 2 వాషింగ్ మిషన్లు, 2 డ్రయర్లు, ఎవరైనా బట్టలు వేసుకోవచ్చు. మనకి $2 వాషింగ్కి ఇక్కడ కార్డు పెట్టాలి, $2 డ్రయర్
కారిడార్ పెట్టాలన్నమాట. దాని ఫుల్ డీటెయిల్స్ ఆల్రెడీ మన లాంగ్ వీడియోలో ఉంది, వెళ్ళి చూసేయండి. అంతేకాకుండా ఏమైనా మనకు వద్దు అనే వస్తువులు ఇలా ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. చూడు, ఎవరో చిన్న చైర్ పెట్టారు, ఫ్రీ అని రాసి, ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు అనమాట. ఇది ఓకే. ఈ మొత్తం ఈ 3 ఫ్లోర్లోనే 4 ఇండ్లు ఉన్నాయి కదా, అందరూ కలిపి ఇందులోనే వేసుకుంటారు బట్టలు. ఇది ఒకటి నాకు నచ్చలేదు. ఎవరెవరు ఏమేమి బట్టలు వేస్తారో తెలియదు, అందరి దాంట్లో మనమే వేయాలనేది నాకు నచ్చదు. కానీ మనకు ఇంకా వేరే ఆప్షన్ అంటూ ఏమీ లేదు, కొని వేసుకోవాలి. ఇది 3rd ఫ్లోరు. ఇక్కడ 4 హౌసెస్ ఉన్నాయి. ఇది ఒక రూమ్ ఉంది కదా, ఇది అంతా, ఇది కూడా కరెంట్కి సంబంధించింది. ఇట్లా ఉంటుంది. ఇది మన ఇల్లు అనమాట. మన ఇండియన్స్ ఇల్లు అని తొందరగా గుర్తుపట్టచ్చు. అదో గడపకు పసుపు రాసి పూజ చేసి. ఇదండి ఇవాల్టి వీడియో. అమెరికాలో అపార్ట్మెంట్ లోపలికి పోవాలంటే ఎలా యాక్సెస్ ఉంటుంది, ఎలా కీ ఉంటుంది, వాళ్ళు ఎవరు ఎలా రావచ్చు రాలేరా అనేది కింద క్లీన్గా డీటెయిల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసి చూపించిన. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.